గురువుగారు, ఈ 2026 సంవత్సరం ఉగాది తర్వాత మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అండ్ అలాగే వీళ్ళకి వ్యయ ఆదాయాలు ఎలా ఉన్నాయి? సహజంగా మనం మకర రాశి గురించి మాట్లాడుకునేటప్పుడు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు వరమ్మ, అలాగే శ్రవణ నక్షత్రం 4 పాదాలు అనగా 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2, 2 పాదాలు. ఈ 9 నక్షత్ర పాదాల వారు ఈ మకర రాశికి సంబంధించిన వారు. ఈ పరాభవానామ సంవత్సరంలో మకర రాశి వారికి ఆదాయం 1, వ్యయం 8, గౌరవం 1, అవమానం 6గా చెప్పుకోవడానికి అవకాశం ఉందమ్మా. అంటే కష్టం ఎక్కువ కనిపిస్తోంది, ఫలితం తక్కువ కనిపిస్తోంది, ఆదాయం తక్కువ ఉంది, వ్యయం ఎక్కువ ఉంది. అంటే చాలా పనులు పూర్తి చేస్తారు వాళ్ళు, ఆదాయం లేకపోయినా అప్పు చేసైనా పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. తగినంత గుర్తింపు లేకపోయినా నిరంతరంగా కష్టపడుతూ కష్టాన్నే దైవంగా భావించేటువంటి లక్షణం ఈసారి మనం మకర రాశి వారిలో ఈ సంవత్సరంలో నూతన సంవత్సరంలో కనిపిస్తుంది. కనుక వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అయితే చివరిలో అంతిమ విజయం వారిదే అన్నట్టుగా మకర రాశి వారికి రావడానికి అవకాశం ఉంది. ఈ మకర రాశి వారికి 6వ ఇంట్లో గురువు ఉన్నాడు. 6వ ఇంట్లో గురువు అంతగా యోగించడు, కానీ ఆయన 7వ ఇంటికి వస్తే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా జూన్ 2 తర్వాత ఒక్కసారిగా మకర రాశి వారు ఆ ఆనందంతో ఆ జన సంబంధాలు పెరగడం, విద్యార్థులకు మంచి ఫలితాలు రావడం, నూతన ఉద్యోగాలు రావడం, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు, ఇన్ని రోజులు స్తబ్దంగా ఉన్నవారు ఒక్కసారిగా అలా వికసించిన పువ్వులాగా వారు సంతోషంగా ఆనందంగా అనుకున్న పనులు చేసుకునే పరిస్థితి వారికి లభిస్తుంది. జన సహకారం బాగా ఉంటుంది. జనాలు ఇదివరకు ఏమీ సహకరించిన వారంతా పిలిచి సహాయం చేస్తూ ఉంటారు. అది వరకు వీరు పోయి నాకేదో సమస్యలు ఉన్నాయి కాస్త ఆర్థిక సహాయం చేయండి అంటే నా దగ్గర లేవయ్యా అని చెప్పింటాడు. ఇప్పుడు గురువు అనుకూలమైన తర్వాత మరి దారిలో పోతుంటే పిలిచి నీకేమైనా ఆదాయం ఇంకా డబ్బు ఏమైనా అవసరం ఉందా, నా దగ్గర ఉంది అంటే నాకేం అవసరం లేదండి అంటే సరే నీ దగ్గర పెట్టుకో, నాకు అవసరమని నేను తీసుకుంటా. అలా మనం అడక్కపోయినా సహాయం చేసేటువంటి గుణం గురువు 7వ ఇంటికి రావడం వల్ల కర్కాటక రాశిలో ఈ మకర రాశి వారికి కర్కాటక రాశిలోని గురువు రావడం వల్ల ఈ మకర రాశి వారికి మంచి ఫలితాలు వచ్చేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక జూన్ 2 వరకు కాస్త మౌనం వహిస్తూ వాదోపవాదాలకు దిగకుండా తమ పని తాము చేసుకుంటూ ముందుకు వెళితే రాబోయే మంచి రోజులు దృష్టిలో పెట్టుకొని మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏలినాటి శని దోషం పోయింది వారికి. ఎన్ని రోజులు ఏలినాటి శని దోషం ఉండేది, అది మార్చి నుంచి పోయింది. 2025 మార్చి నుంచి ఆ దోషం పోయింది. ఇప్పుడు శని భగవానుడు గత 7.5 సంవత్సరంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ ఇప్పుడు పూర్తి చేస్తారు. ఎంతవరకు శని అనుకూలంగా ఉన్నారంటే వారికి 2027 జూన్ వరకు ఇంకా 1.5 సంవత్సరం, రాబోయే కొత్త సంవత్సరంలో కూడా శని యోగిస్తున్నాడు వాళ్ళకి. అందువల్ల పనివారి సహకారం బాగుంటుంది. సో వ్యవసాయ రంగంలో మంచి ఫలితాలు వస్తాయి. ఇంట్లో చాలా పనులు చేసుకుంటారు వారు, ఇంట బయట పనులన్నీ చక్కదిద్దుకుంటారు, జన సహకారం బాగుంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మంచి పనులు వస్తాయి వారికి. నిరంతరం పని చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఆ పనికి తగిన గుర్తింపు ఎప్పటికీ ఉంటుంది. సరే, నిరంతరం పని చేసేవాడు, నిరంతరం మంచి పనులు చేసేవారికి ఎప్పటికీ కూడా భగవంతుడు ఆ సంచి, ఆ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఎప్పుడు అలాగే ఉంటుంది. అది అవసరం వచ్చినప్పుడు మనకు ఉపయోగపడుతుంది. అటువంటి గుణం మకర రాశిలో కనిపిస్తుంది. కాకపోతే మకర రాశి వారికి కాలసర్పదోషం. కుంభరాశిలో రాహు ఉన్నాడు, సింహరాశిలో కేతు ఉన్నాడు, ద్వితీయ రాహువు, అష్టమ కేతువు. సో ఈ రాహుకేతు దోషం వల్ల అనుకున్న పనులు జరగకపోవడం, మాటల వల్ల అపార్థాలు రావడం, దుబారా ఖర్చులు, కొన్ని విషయాల్లో అశాంతి, కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు, ఇలాంటివి కొన్ని ఇబ్బందులు కనిపించినప్పటికీ కూడా గురువు అనుకూలంగా ఉన్నాడు, శని అనుకూలంగా ఉన్నాడు కనుక మకర రాశి వారు చాలా పనులు గతంలో చేయాల్సి అనుకున్న పనులన్నీ ఈ సంవత్సరంలో పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, మీరు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిది? ప్రధానంగా రాహుకేతు దోషం వారికి డిసెంబర్ వరకునేమో ద్వితీయ రాహువు, అష్టమ కేతు. డిసెంబర్ తర్వాత ఏమో జన్మరాశిలో రాహువు, సప్తమంలో కేతు. ఈ దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తి ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం. అవసరమైతే వీరు 3 సార్లు ఈ సంవత్సరంలో, ఇంకా రాబోయే నూతన ఉగాది పండుగ మనకు 2027 ఏప్రిల్లో వస్తుంది కదా, ఈలోపు 3 నెలలకు ఒక మారో లేక 4 నెలలకు ఒక మారో ఇలాగైనా వీరు కాళహస్తికి వెళ్ళి రాహుకేతు పూజలు ఈ సంవత్సరంలో 3 సార్లు చేసుకుంటే ఈ రాహుకేతు దోషం నుంచి బయటపడతారు. అప్పుడు వీరికి అనవసరమైన నిందలు, అనవసరమైనటువంటి మాటల వల్ల అపార్థాలు, నిరాశలు, ఆటంకాలు ఉండకుండా బయటపడడానికి అవకాశం ఉంటుంది. వివాహితులు ఎవరైనా ఉంటే భార్యాభర్తలు కలిసి వెళ్ళి ఆ వాయులింగేశ్వర క్షేత్రంలో, శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో స్వామివారిని, అమ్మవారిని దర్శించుకొని దక్షిణామూర్తి దర్శనం చేసుకుని రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల మంచి ఫలితాలు, సత్ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అది ప్రధానంగా చూసుకోవాలి. జూన్ 2 తర్వాత గురుబలం వస్తుంది. జూన్ 2 వరకు గురుబలం లేదు కాబట్టి వీరు రాఘవేంద్ర స్వామిని దర్శించుకోవడం. అంత దూరం మేము వెళ్ళలేము స్వామి అంటే దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా గురు సంబంధమైన ఆలయం, దత్తాత్రేయ ఆలయం కానీ గురువారం రోజు వెళ్ళి
3 పసుపు వర్ణపు అరటి పండ్లు, చిన్నటి అరటి పండ్లు ఆ గురుదేవుల పాదాల దగ్గర పెట్టి అర్చనాది కార్యక్రమాన్ని నిర్వర్తించుకోవడం, ఆ గురుదేవునికి సంబంధించిన స్తోత్రాలు కానీ చరిత్ర కానీ ఉంటే చదువుకోవడం, ఇలా చేసినా కానీ మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా మకర రాశి వారు ఈ సంవత్సరం మంచి ఫలితాలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది. చూసారు కదా, ఈ సంవత్సరం మకర రాశి వారు ఖచ్చితంగా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. సో గురువుగారు చెప్పిన పరిహారాలన్నీ పాటించండి. నమస్కారం గురువుగారు. ప్రముఖ జ్యోతిష నిపుణులు, జ్యోతిష విశారద డాక్టర్ కె వేణుగోపాల్ గారు మరియు జ్యోతిష బ్రహ్మ పురాణ వాచస్పతి వాడపల్లి సీతారాం పండితులచే పరాభవనామ సంవత్సర ఉగాది రాశి ఫలితాలు పంచాంగ శ్రవణం మార్చి 19న మీ భక్తివన్ యూట్యూబ్ ఛానల్లో.